శ్రీగురు చరిత్ర అధ్యాయం 28. ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం గురుభ్యో నమః. ఆ తర్వాత జరిగిన విషయాలను యోగపుంగవుడు ఇలా చెప్పసాగాడు. నామధారక, శ్రీగురుడు ఆ కడజాతి వానితో, నాయన, రకరకాల పాపాలు చేయడం వలన రకరకాల జన్మలు ప్రాప్తిస్తాయి. అవి ఎలాంటివో విను. ధర్మాచారం పాటించని విప్రుడు అతి హీన జాతిలో పుడతాడు. గురువులను, కులాంగనను, సత్యాన్ని, తల్లిదండ్రులను, కులదేవతను, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, భగవతర్పణ చేయకుండా భోజనం చేసేవారు, ఇతరుల భూమిని దొంగిలించేవారు, యోగ్యులను నిందించేవారు, తమ గురువుల్ని, ప్రభువుల్ని నిరసించేవారు, పవిత్ర తీర్థాలను నిందించేవారు, ఇలాంటి వారందరూ చండాల జన్మనెత్తుతారు. గురువును, సంసారాన్ని వదిలిపెట్టిన వారికి అతి ఘోరమైన జబ్బులు వస్తాయి. ఇతరుల తప్పులను, వారు చేసే పాపాలను బయటపెట్టిన వారికి అంత్యదశలో గుండె జబ్బులు వస్తాయి. ధర్మశాస్త్రాన్ని, పురాణాన్ని వినని వారికి గుడ్డి చెవిటితనము వస్తాయి. పతితులతో స్నేహం చేస్తున్న స్త్రీ గార్ధవంగాను, బ్రహ్మహత్య వల్ల క్షయరోగం, నమ్మకద్రోహం వలన అన్నదోషం, అజీర్ణ వ్యాధులు వస్తాయి. గర్భస్రావాన్ని చేసుకున్న స్త్రీకి మరుజన్మలో పిల్లలు పుట్టరు. ఇతరుల సేవకుల్ని తన సేవకులుగా చేసుకునే వారు చెరసాలలో అనేక బాధలు అనుభవిస్తారు. పుణ్యకర్మలను ఆచరించని వారు, అటువంటి వారి మాటలు నమ్మిన వారు, ప్రజలకు అవసరమైన చెరువుల్ని, మార్గాల్ని, తోటల్ని, బావుల్ని పాడు చేసేవారు, ఇచ్చిన మాటని తప్పేవారు, కర్మభ్రష్టులు మరణించాక యమలోకంలో అనేక బాధలను అనుభవించి అనంతరము చండాలురే జన్మిస్తారు. యోగపుంగవుడు చెప్పుతున్నది ఉత్సాహంగా వింటున్న నామధారకుడు, మహర్షి, నాకు ఒక సందేహం వచ్చింది, అయినా కథాగమనానికి అంతరాయం కలుగుతుందని అడగలేదు అని అన్నాడు. యోగపుంగవుడు, నామధారక, అసలు సంశయమే రాకూడదు, వచ్చిందా దాన్ని వెంటనే తీర్చుకోవాలి, లేకుంటే అది రోగంగా తయారై మనిషిని నిలువునా కూల్చివేస్తుంది, కాబట్టి నీ సంశయం ఏమిటో వెంటనే తెలియజేయి అని అన్నాడు. అప్పుడు నామధారకుడు, మహర్షి, మరణానంతరం పూర్వజన్మ కర్మఫలాన్ని ఒకసారి యముని దగ్గర అనుభవించి మరుసటి జన్మలో చండాలుడిగా జన్మించి ఇంకొకసారి బాధలను అనుభవించడం న్యాయమేనా అని అడిగారు. దానికి సమాధానంగా యోగపుంగవుడు ఇలా చెప్పసాగాడు. నామధారక, భౌతికమైన ఈ శరీరం కొన్నిటిని మాత్రమే అనుభవిస్తుంది, అందుకే దాన్ని మరణావధి శరీరం అన్నారు. ఈ భౌతిక శరీరంతో అనుభవించలేని కర్మఫలాన్ని యమలోకంలో సూక్ష్మ శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. వాటిని మరలా జన్మించి భౌతిక శరీరంతో మిగిలిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. అప్పుడు నామధారకుడు ఇలా అడిగాడు, మహర్షి, ఏ ఏ పాపాలు వారు ఏ జన్మలు పొందుతారో నాకు వివరించండి అని అన్నాడు. యోగపుంగవుడు ఇలా చెప్పసాగాడు. నామధారక, ఇంతకుముందు చండాల జన్మలు ఎలా కలుగుతాయో చెప్పాను కదా. మిగతావి కోపం, స్త్రీల పట్ల కామోద్రేకము, వేదాలను అమ్మడం, నిషిద్ధాన్నం, దుర్మార్గుల నుండి దానం, సంధ్యాకాలంలో నిద్రపోవడం, భగవంతునికి సమర్పించిన ఆవుపాలు తాగడం వల్ల మరుజన్మలో చండాల జన్మ కలుగుతుంది. యమలోకంలో పాపులు అనుభవించే శిక్షలు 8,40,00,000. ఇందులో ముఖ్యమైనవి 21. పాపాలు చేసినవాడు చనిపోగానే యమభటులు అతని ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి కాలు పెట్టడానికి కూడా వీలులేని ఘోరమైన దారిలో తీసుకువెళతారు. ఆ జీవికి ఆకలి దప్పుల వల్ల నడవలేకపోతే యమదూతలు ఆ జీవిని కొట్టి మరీ నడిపిస్తారు. జీవి మూర్ఛిల్లితే లేపి వైతరిణి నదిలో చీము నెత్తురులో ముంచుతూ లేపుతూ ఈడ్చుకుని వెళతారు. ఈ విధంగా అక్కడ పడరాని బాధలతో శిక్షలను అనుభవించాక తిరిగి ఆ జీవి భూమిపై జన్మిస్తాడు. లేదా ఇంకా పాపాలు చేస్తే భూతంగానో ప్రేతంగానో తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తాడు. గురువుకు ద్రోహం చేసిన వాడు, బ్రాహ్మణులను పరాభవించిన వారు బ్రహ్మరాక్షసులు అవుతారు. హీనులకు సేవ చేసిన వాడు గాడిద అవుతాడు. అతిథికి పెట్టకుండా తినేవాడు కోడి అవుతాడు. ధనాన్ని దొంగిలిస్తే ఒంటిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసాన్ని దొంగిలిస్తే గ్రద్దగాను, వస్త్రాలను దొంగిలిస్తే చర్మరోగిగాను, నూనె దొంగిలిస్తే సుఖరోగిగాను, పుస్తకాలను అపహరిస్తే గుడ్డివాడిగాను, పరస్త్రీ కౌగిలింత వల్ల గుండెపోటు, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. ఇదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, మహర్షి, ఇంతవరకు తెలిసి కానీ తెలియక కానీ పాపం చేస్తే దాన్ని తొలగించుకునే ఉపాయం లేదా అని అడిగాడు. అందుకు యోగపుంగవుడు, నామధారక, త్రివిక్రమ భారతి స్వామి అంతటి వారికే ఇలాంటి సందేహం కలిగింది. ఆయనకు శ్రీగురుడు ఇలా వివరంగా చెప్పారు. త్రివిక్రమ, తన తప్పు తెలుసుకుని నిజంగా పశ్చాత్తాపడితే కొంత పాపం పోతుంది. తర్వాత తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని నలుగురిలో తప్పును ఒప్పుకునేవారు వారు విధించే శిక్షణను అనుభవించాలి. దానివల్ల చేసిన పాపాలన్నీ పోతాయి. గోదానం లేక దానివల్ల ఇచ్చిన
పాపం పోతుంది. సద్గురువుని సేవించడం వల్ల మహాపాపాలు కూడా తొలగిపోతాయి. మారేడాకులు, రావి కొమ్మలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం పోతుంది. 1,00,000 గాయత్రి జపం వల్ల మద్యపానం చేసిన దోషం, 7,00,000 గాయత్రి జపం వలన బంగారం దొంగిలించిన పాపం, 1,00,000 గాయత్రి జపాల వల్ల బ్రహ్మహత్యా పాపం పోతాయి. సర్వ పాపాలు పోవాలంటే దర్భలు వేసిన తీర్థాన్ని తీసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేయాలి. స్వయంగా పాపాలు చేయకపోయినా పాపాలు చేసిన వారికి సహవాసం చేసినా ప్రాయశ్చిత్తం తప్పకుండా చేసుకుని తీరాలి. భగవంతునిపై భక్తి లేని వారు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా ఏం లాభం ఉండదు. వారి పాపాలకు విముక్తి ఉండదు. శ్రీగురుడు చండాలుని వంక చూసి, నీవు జన్మనిచ్చిన మాతాపితరులను వదిలించుకోవడం వల్లనే ఈ జన్మలో నీకు ఈ నీచ జన్మ కలిగింది. 1 మాసం రోజులు నీవు సంగమంలో స్నానం ఆచరిస్తే నీ పాపాలన్నీ తొలగిపోయి మరు జన్మలో వేద పండితుడిగా పుడతావు అని చెప్పారు. శ్రీగురుడు చెప్పింది విన్న ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షం అనే సముద్రంలో మునిగి నేను నా పాపాల నుండి విముక్తుడనయ్యాను. మానస సరోవరాన స్నానం చేసిన కాకి, హంస రూపం దాల్చినట్లు తమ దర్శన భాగ్యం లభించిన నాకు అంతా పుణ్యమేగాక పాపం ఎందుకు చుట్టుకుంటుంది? నాకు మంచి విద్య కలిగేలాగా ఆశీర్వదించండి, నన్ను విప్రులలో కలపండి అని ప్రార్థించాడు. శ్రీగురుడు అతనితో, నీ గత జన్మ పాపాల వలన ఈ జన్మలో నీవు కడజాతి వానిగా పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యమవుతుంది? పూర్వం బ్రహ్మర్షిని అనిపించుకోవాలని విశ్వామిత్రుడు ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. తనకు బ్రహ్మర్షి పదాన్ని ఇవ్వమని ఇంద్రాది దేవతలను ప్రార్థించాడు. మీరందరూ నాకు బ్రహ్మర్షిత్వం ఇవ్వడానికి అంగీకరించినట్లే కదా అని అడిగాడు. కానీ వారందరూ వశిష్ఠ మహర్షి అంగీకరిస్తే మాకు అంగీకారమే అన్నారు. వారందరూ అప్పుడు అతను వశిష్ఠ మహర్షిని అడగ్గా, ఓ విశ్వామిత్ర, నీవు క్షత్రియుడవు, నీ శరీరం అపవిత్రమైంది, నీవెన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినా నీకు బ్రహ్మర్షి పదం ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో వశిష్ఠ మహర్షి 100 మంది కుమారులను వధించాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడిని దండించలేదు, కానీ అతడిని మహర్షి అని మాత్రం ఒప్పుకోలేదు. మరింత కోపంతో విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చంపివేయాలనుకున్నాడు. కానీ కాసేపు ఆలోచించుకున్నాడు. నేను ఇప్పుడు ఇతన్ని చంపితే నన్ను బ్రహ్మర్షినని అంగీకరించేదెవరు? మిగిలిన దేవతలందరికీ అతని మీదే సానుభూతి ఉంటుంది. ఈయన చంపడం వల్ల బ్రహ్మ హత్యాపాతకం కూడా చుట్టుకుంటుంది అని అనుకుని పశ్చాత్తాపంతో వశిష్ఠుడిని శరణు కోరాడు. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర, ముందుగా నీవు సూర్యుని వేడితో నీ శరీరాన్ని దహించుకొని కొత్త శరీరాన్ని పొందు అని అన్నాడు. అందుకు విశ్వామిత్రుడు ఒప్పుకుని సూర్యుని వేడితో తన శరీరం మాడిపోయి కొత్త శరీరం వచ్చే వరకు తపం గావించాడు. అప్పుడు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అయ్యావని వశిష్ఠ మహర్షి ఒప్పుకున్నాడు. చండాల, అటువంటిదేమీ చేయకుండా నీకు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుంది? నీ పాపాలకు పశ్చాత్తాపం పొంది నేను నీకు చెప్పిన విధంగా చేయగలిగితే సద్బ్రాహ్మణుడు అవుతావు. ఇంక నీవు ఇంటికి వెళ్ళు అని శ్రీగురుడు చెప్పాడు. పూర్వజన్మ స్మృతి వచ్చిన చండాలుడు మాత్రం తన బ్రాహ్మణుడని తలపోయసాగాడు. తన ఇంటికి వెళ్లకుండా ఊరి చివర కూర్చున్నాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో అతని భార్యాబిడ్డలు అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని ఇంటికి రమ్మనగా భార్యను చావకొట్టబోయాడు. అప్పుడు ఆమె శ్రీగురుడిని శరణు వేడుకొంది. స్వామి, నా భర్త నా మీద ఎప్పుడూ ఇష్టంగా ఉండేవాడు. ఇప్పుడు నేను తాకపోతే కొట్టబోతున్నాడు. ఇక నాకు దిక్కేది అని అంది. శ్రీగురుడు అతన్ని చూసిన, ఆయన నా మాటలు విని మీ ఇంటికి వెళ్ళు. భార్యా పిల్లల్ని బాధిస్తే నీకు ఎలా సద్గతి వస్తుంది? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని విడిచి వెళ్ళిపోతే ఎన్నో పాపాలకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. అప్పుడు అతను, గురుదేవా, నేను వేద పండితుడిని అన్న జ్ఞానం వచ్చాక ఈ చండాల జాతిలో నేను ఎలా ఉండాలి అని అన్నాడు. ఇతని ఒంటి మీద ఈ విభూతి ఉన్నంత వరకు ఇతని పరిస్థితి ఇంతే అనుకుని ఒక శిష్యుడిని పిలిచి ఈ ఊరిలో గల ఒక పిసినారి బ్రాహ్మణుడిని తీసుకురా అని పంపించారు. ఆ శిష్యుడు అటువంటి వాడిని తీసుకుని వచ్చాడు. శ్రీగురుడు అతనితో చండాలునికి స్థలస్నానం చేయించమన్నారు. అతను అలా చేయగానే చండాలుని ఒంటి మీద విభూతి అంతా కొట్టుకుపోయింది. వెంటనే అతనికి ముందు జరిగినదంతా మర్చిపోయి తన భార్యా పిల్లలతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న త్రివిక్రమ భారతి స్వామి, మీరిచ్చిన విభూతి వలననే కదా ఆ చండాలునికి అంతజ్ఞానం వచ్చింది. ఆ విభూతి మహిమను నాకు వివరించండి అని శ్రీగురుడిని కోరాడు. అప్పుడు శ్రీగురుడు విభూతి ధారణ మహిమను గురించి త్రివిక్రముడికి చెప్పడం ప్రారంభించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.